మర్రిగూడ మండలం రైతులు ప్రాజెక్టు ముందు ధర్నా నిర్వహించి చర్లగూడెం ప్రాజెక్టు పనులను అడ్డుకున్న భూములు కోల్పోయిన రైతులు పూర్తిస్థాయి నష్టపరిహారం ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వల్లపు రామకోటి, కేశవులు, పగిళ్ల సైదులు, సత్యం, ఎల్లయ్య, సుగుణమ్మ, జంగమ్మ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఐక్యత ఆర్&ఆర్ ప్యాకేజ్ వెంటనే పునరావాస ఇళ్ల స్థలాలు వెంటనే మరి ఎమ్మెల్యే గారు చెప్పండి సార్. ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడు మనం మాట్లాడిద్దాం. బయటకి ఎందుకంటే చుట్టుముడి తిరుగుతుంది సార్ ఎమ్మెల్యే, చుట్టుముడి తిరుగుతుంది సార్ ఎమ్మెల్యే. రమ్మను, అధికారం వాళ్ళే, ప్రభుత్వం ఉంది, రమ్మను, మాకు న్యాయం చేయను. ఎక్కడ 10 లక్షలు, ఎక్కడ 5 లక్షలు వచ్చేది మమ్మల్ని పడేయను. అది పాలాభిషేకం చేస్తాం కాదు, ఒక రోజులు ఇచ్చే ప్రాసెస్ అయితే కాదు. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇస్తాము. ఆ రైతులతో కూడా ఒప్పుకోకపోయినా ల్యాండ్ ఎక్విజిషన్ రూల్ ప్రకారం చేయాలి. ఎప్పుడు మేడం అంటే సాగకుండా బతుకకుండా చేయాలి అంటే మంచి సంపద ఇవ్వడం. ఆడ ఏమి గవర్నమెంట్ ల్యాండ్ మీకు తీసి ఇవ్వడం కాదు. ఎమ్మటే నేను టైం చెప్పు అంటే అందుకని మనం టైం చెప్పలేకపోతున్నాము. ఇంకొకటి అది నేను కాదు, దానికి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఎమ్మెల్యే చెప్పిందే కరెక్ట్. ఎవరికాలం మర్చిపోవాలన్నాడు. మా అయ్యమ్మ తాత సంపాదించిన ఊచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ బతురు జాగలు ఒకటే జాగలు చూసినాక గుర్తు చేసుకుంటామా, ఏం చేసుకుంటామా?